అయినా ఇంకా ఎందుకే బాధపడతా ఉండవు? ఏ రోజుకైనా మా బావ నన్నే మనువడతాడని చెప్తా ఉండాను గదా. అదే తల్లి, ఎప్పుడు మనవాడుతాడు అల్లుడు నిన్ను? అమ్మా, దేనికైనా ఓపుకుండాలని మీరే నాకు 1,00,000 సార్లు చెప్పుండారు. ఇప్పుడు మీరే తొందరపడతా ఉండారేంది? మా బావని ఎట్టా దక్కించుకోవాలో నాకు తెలియదా ఏంది? ఇదిగో కేశవన్నా, ఆడ నా ఫోన్ ఛార్జింగ్ పెట్టుండాను, పోయి తీసుకునిరా. అట్టగే చెల్లెమ్మ. ఇదిగో అమ్మి, ఇప్పుడు ఫోన్ ఎవరికి తల్లి? బుచ్చిబాబుకమ్మా. బుచ్చిబాబుకా? ఇప్పుడు ఆ తింగరోడికి ఎందుకు తల్లి ఫోను? అమ్మా, ఇంకా వ్యవహారం తెగేదాగా నాంచడం నాకిష్టం లేదు. అందుకే ఈ వ్యవహారం ఇప్పుడు వేడి మీద ఉండాలంటే బుచ్చిబాబే కరెక్ట్. అక్కడ నిప్పంటిస్తే చాలు, హనుమంతుడు లంకను తగలబెట్టినట్టు ఆ బుచ్చిబాబు అన్ని కొంపలు తగలబెట్టేస్తాడు. ఏమో తల్లి, నాకేమీ అర్థం కావట్లేదు. అమ్మా, ఇప్పుడు మీకేం చెప్పినా అర్థం కాదే, మీరు చూస్తా ఉండండి. చెల్లెమ్మ ఇదిగో. ఫోన్లు ఇప్పుడు ప్రశాంతంగా బతకనేవు. చచా, యాదవ జనం. హలో, యువతల బుచ్చిబాబు మాట్లాడుతున్నాడు. అవతల ఎవరు మాట్లాడుతున్నారు? నేను బుచ్చిబాబు, సంయుక్తను మాట్లాడుతా ఉండా. ఏంది పల్టూరు, నీకు పని పాట లేనట్టు ఎప్పుడు నాకే ఫోన్ చేస్తుంటావు? మీ తెక్కలోడు అదే మీ బావ మళ్ళీ ఏమన్నా అంటున్నాడా? మా బావకు మొన్న కరెంట్ షాక్ పెట్టించినాక కంట్రోల్లోనే ఉన్నాడు బుచ్చిబాబు. మరి అయితే ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఏం చెప్పను బుచ్చిబాబు, కర్ణుడు చావుకి 1,000,000 కారణాలన్నట్టు నీ పెళ్లికే అన్ని అడ్డంకులు వస్తుండాయి. మళ్ళీ ఏమైంది సంయుక్త? నువ్వు మీ అమర్నాథ్ అంకుల్ని సాటిస్ఫై చేయలేదని మీనాక్షికి వేరే సంబంధం చూస్తున్నాడు బుచ్చిబాబు. మీనాక్షికి వేరే సంబంధం చూస్తున్నాడా తింగరోడు? అమర్నాథ్ అంకుల్ పిచ్చి బాగా ముదిరట్టుంది సంయుక్త. ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి వాడి సంగతి చెప్తాను. బుచ్చిబాబు, ఇలాంటి టైంలోనే ఆచితూచి అడుగేయాలా. ఇప్పుడు నువ్వు తొందరపడితే మొదటికే మోసం వస్తది. అర్థమైంది. నేను అమర్నాథ్ గారిని సాటిస్ఫై చేయాలి, అంతే కదా? సరే, నేను ఇప్పుడే వెళ్ళి ఆడిని ఆడి కూతుర్ని ఇద్దరిని సాటిస్ఫై చేసి వస్తాను. నన్ను కాదని వాడి కూతుర్ని ఎవడికో కట్టబెడతాడా? అమ్మా, నువ్వు ఇదే ఊపు మీద ఉండు బుచ్చిబాబు, నువ్వు తగ్గొద్దు, రెచ్చిపో. చెప్పావు కదా, ఇక చూడు నా తడాకా ఏంటో. ఒరే అమర్నాథ్, వస్తున్నా. అమ్మయ్యా. అమ్మా, ఆ బుచ్చిబాబు ఇప్పుడు మంచి వేడి మీదుండాడే. ఇప్పుడు ఆడెళ్ళి మీనాక్షిని తగులుకుంటాడు. మళ్ళీ కథ రసపట్టుకే వస్తుంది. మీరు చూస్తా ఉండండి, నెక్స్ట్ ఏం జరగబోతుండదో. కొసే మీనాక్షి, బుచ్చిబాబు రంకులేస్తూ నీ దగ్గరికే బయలుదేరుండాడే. ఈసారి అయిపోయావే నువ్వు. రేయ్, రేపో మాపో నా పెళ్ళాన్ని చంపేసి రాధమెళ్ళలో తాలి కట్టాలని నేను స్కెచ్లు వేస్తుంటే నన్ను దాటుకుని ఆ రాధని చేసుకోవడానికి ఎవరొస్తారా? రాధా,
అమ్మా రాధా, రాధా, అమ్మా రాధా. అమ్మా శ్రీలత, రాధ ఎక్కడమ్మా? దానికి బంగారం లాంటి సంబంధం వచ్చిందమ్మా. లోపలుంది మావయ్య. రాధా, రాధా. ఒరే మహేంద్ర, లాస్ట్ టైం మన రాధను పెళ్లి చేసుకోవడానికి ఇండస్ట్రియలిస్ట్ జ్ఞానేశ్వరరావు గారు అబ్బాయిని అడిగారే, వాళ్ళు మన సంబంధం కలుపుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారట్రా. వావ్, కంగ్రాట్స్ రాధా. అమ్మ రాధ, ఈ ఫోటో ఒకసారి చూసి నీ అభిప్రాయం చెప్పు తల్లి. చాలా విచిత్రంగా ఉందేంటి అంకుల్? నిన్న రాధకు పెళ్లి చేద్దామని నిర్ణయం తీసుకున్నామో లేదో అప్పుడే పెళ్లి సంబంధం సెటిల్ అయిపోయింది. ఈ స్పీడ్ చూస్తుంటే కళ్ళు మూసుకుని తెరిచేలోపే రాధ పెళ్లి కూడా జరిగిపోయేలా ఉంది. ఎవరిని కుప్పిగంతులు వేసినా రాధ పెళ్లి జరగదు. దాని మెడలో తాళి కట్టేది నేనే. నాన్న, దానికి ఇష్టమని దాని సిగ్గును బట్టి అర్థమవుతుంది. ఇక వెంటనే ముహూర్తాలు పెట్టించండి. ఒరే మహేంద్ర, అల్లుడి గారికి కూడా ఈ శుభవార్త నేనే స్వయంగా చెప్తాను. మీ బావగారెక్కడా? బావ తన గదిలో ఉన్నాను నాన్న, నేను వెళ్ళి తీసుకొస్తాను. రేపో మాపో చావబోయే అమృతకే అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఇన్నాళ్ళ నుండి మంచివాడిలాగా నటిస్తూ ఆదికేశవుల కుటుంబంలో ఒక్కొక్కరిని చంపుకుంటూ వస్తున్న నాకెంతుండాలరా? పరిస్థితి చేయి దాటిపోయే లోపే నా పెళ్ళాన్ని చంపేసి ఆ రాధను పెళ్లి చేసుకోవాలరా. బావా, బావా, ఒకసారి తలుపి బావా. రేయ్, నా బామ్మర్దిగాడు వచ్చినట్టున్నాడు, మళ్ళీ చేస్తాను. బావా, ఏం చేస్తున్నావు ఒక్కడవే లోపల? ఒక్కడే ఉన్నప్పుడు ఏం చేస్తానో నీకు తెలుసు కదా మహేంద్ర. ధ్యానం చేస్తున్నాను. సరే, అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. ఒకసారి కిందకి రా బావా. నీ చెల్లెళ్ళిద్దరినీ చంపేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ నువ్వేరా. సరే పద. రండి అల్లుడు గారు, రండి. అమ్మ రాధ, మీ బావకి తన కాబోయే తోడలుడి ఫోటో ఇవ్వమ్మా, చూస్తారు. తోడలుడా? అవునట చక్రధర్ గారు, మీ మరదలు చాలా అదృష్టవంతురాలు. ఆ
అసలు ఆడపిల్ల పెళ్లి అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి? అవేవీ లేకుండా రాధకు పెళ్లి సెటిల్ అయిపోయింది. మీ అభిప్రాయం కూడా తీసుకుందామని అంకుల్ పిలిపించుంటారు. అంతే కదా అంకుల్? అవునలుడు, లాస్ట్ టైమే ఈ సంబంధం వచ్చింది. అప్పుడున్న పరిస్థితుల్లో నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. మంచి సంబంధం, త్వరగా ముహూర్తాలు పెట్టించి పెళ్లి చేసేస్తే నా బాధ్యత కూడా తీరిపోతుంది. లేదు లేదు మావయ్య, నాకిది ఇష్టం లేదు. ఏది ఇష్టం లేదు చక్రధర్ మీకు? రాధ ఆ అబ్బాయిని చేసుకోవడం ఇష్టం లేదా, లేక రాధ అసలు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదా? నో, ఇప్పుడిప్పుడే రాధకు పెళ్లి చేయడం ఇష్టం లేదు. అయినా ఇది మా ఫ్యామిలీ విషయం. ప్రతిదానికి నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావో నాకు అర్థం కావడం లేదు. మావయ్య గారు, అమృత చెప్తే తప్ప రాధకు పెళ్లి చేసే హీనమైన పరిస్థితిలో మనం లేము. మన బాధ్యతలు మనకు తెలియవా? తనొచ్చి మనకు చెప్పాలా? అదేంటి చక్రధర్ గారు, మీరు రాధకు పెళ్ళొద్దంటున్నారా, లేక నేను మీ ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకోవద్దంటున్నారా? మీ ఫ్యామిలీ విషయాల్లో నా జోక్యం మీకు ఇబ్బంది కలిగిస్తే ఐమ్ రియలీ సారీ. బట్ ఈ పెళ్లి ప్రపోజల్కి నాకు ఏ సంబంధం లేదు. కాకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఈ పెళ్లి సంబంధం విషయంలో సుముఖంగా ఉన్నారు. ఇప్పుడు మీ నిర్ణయం కోసమే వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. రాధ పెళ్లి చేసుకుంటే మీకేమైనా అభ్యంతరమా? పోనీ ఈ అబ్బాయిని చేసుకోవడంలో మీకేమైనా అభ్యంతరం ఉందా? మీకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇక్కడే ఉన్నారు కదా, చెప్పేయండి బెటర్. ఇలాంటి విషయాల్లో మొహమాట పడ్డం మంచిది కాదు. అల్లుడు గారు, మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. ఈ సంబంధం చేసుకోవడం మీకెందుకు నచ్చలేదు? అయ్యో, నా ఉద్దేశం అది కాదు మామయ్య. మీ అందరికీ ఓకే అయితే నాకు ఓకేనే. కాకపోతే మంచి చెడు చూసుకోవాలి కదా. రేపు రాధకొచ్చేవాడు తన్ని సంతోషంగా చూసుకుంటాడో లేదోనని చిన్న బాధ అంతే. చూసారా అంకిల్, మీ అల్లుడి గారికి మీ కుటుంబం మీద ఎంత బాధ్యత ఉందో? చక్రధర్ గారి మాటలను బట్టి తను మీ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారో అర్థమవుతుంది. అంతేనా చక్రధర్ గారు? అవును అవును. అల్లుడు, ఈ సంబంధం విషయంలో మీరేం అనుమానం పెట్టుకోకండి. ఆ కుటుంబం రాధకు మరో పుట్టినిల్లవుతుంది. వావ్, అంతకంటే ఏం కావాలి అంకుల్? చక్రధర్ గారు, మీరింకేం ఆలోచించకుండా వెంటనే ఓకే అనేసేయండి. అంకిల్, మీ అల్లుడి గారు ఓకే అన్నట్టే. మీరు వెళ్ళి వెంటనే ముహూర్తాలు పెట్టించండి. అల్లుడు, నేను ఇక ఆ పనిలోనే ఉంటాను.
నువ్వింకా చూసే దగ్గరే ఉండిపోయావు. నేను నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. చల్. అబ్బబ్బబ్బబ్బా, ఈ చలి జ్వరం ఏమిటో చంపేస్తోంది. అమ్మా మీనాక్షి, ఎక్కడున్నావు అమ్మా? వీడేమిటి ఇప్పుడు కూడా పడ్డాడు? అంకుల్ నేనొచ్చేసా. బుచ్చిబాబు, నాకు చలి జ్వరం వచ్చింది. ఇదిగో శాలువా కప్పుకొని కూర్చున్నాను. నన్ను వదిలిపెట్టు, నీకు దండం పెడతాను. అమ్మా, మీరు శాల్వా కప్పుకుంటే మాత్రం నేను మిమ్మల్ని వదిలేస్తానా? మిమ్మల్ని సాటిస్ఫై చేయందే ఇవాళ వదిలిపెట్టను. సాటిస్ఫై చేయటం ఏంట్రా నీతిక్క తగలయ్యా? ఏం చేస్తావురా ఇప్పుడు నన్ను? అంకిల్ 10 నిమిషాలు మిమ్మల్ని సాటిస్ఫై చేసి వెళ్ళిపోతాను. ఒరేయ్, నీకు దండం పెడతాను. నేను ఆ టైపు కాదురా, నన్ను వదిలిపెట్టరా. సాటిస్ఫై చేయందే వదిలిపెట్టను. అమ్మా మీనాక్షి, త్వరగా రా తల్లి. ఈ బుచ్చిబాబు నన్ను ఏదో చేసేలా ఉన్నాడు. బుచ్చిబాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్నేం చెయ్యకు. సాటిస్ఫై చేస్తానంటే చేయించుకోండి. ఒరేయ్, సచ్చి నీ కడుపును పుడతానురా. అసలు నీకేం కావాలరా? నీ కూతురు కావాలి. అది లోపల గదిలో ఉందిరా, నన్ను వదిలిపెట్టరా. నేను అదే అడుగుతున్నాను. నీ కూతురు నాకు వదిలిపెట్టు. కావాలంటే మిమ్మల్ని నేను సాటిస్ఫై చేస్తాను. ఒరేయ్, నువ్వు మాటి మాటికి సాటిస్ఫై చేస్తాను అని అనుకురా. నాకు భయంగా ఉంది. నీకు కావాల్సింది మా అమ్మాయి కదా, అది గదిలో ఉంది. నీ చావు నువ్వు చావు. థ్యాంక్స్ అంకిల్. మీనాక్షి నాదే, మీకు కాబోయే అల్లుండి నేనే. మిమ్మల్ని ఎవ్వరడిగినా మీరిదే మాట చెప్పాలి, ఓకేనా? చి నా కర్మ. ఒరే బుచ్చిబాబు, మా మీనాక్షి ప్రేమించేది నిన్ను కాదురా, ఆ యశ్వంతుని. నీతిక్క దగలయ్యా, నువ్వు పడాల్సింది మా అమ్మాయి వెంట కాదురా, ఆ సంయుక్త వెంట. అయ్యో, నీ తిక్కతో చస్తున్నాం ఇక్కడ. సంయుక్తం చేసుకునేది నేను కాదు, ఆ యశ్వంత్. ఇదిగో, నీ క్రాక్ ఎక్కి కన్ఫ్యూజ్ అయ్యి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అందుకే నిన్ను నీ కూతుర్ని ఇద్దరిని సాటిస్ఫై చేయడానికి నేనొచ్చా. మీనాక్షి, డార్లింగ్ నేను. ఈ బీపీ టాబ్లెట్స్ ఎక్కడ పెట్టి చచ్చానో ఏమో. మీనాక్షి, వామ్మో బుచ్చిబాబు, ఇప్పుడు వీడితో వేగడం నా వల్ల కాదు. మీనాక్షి, మీను డార్లింగ్. హే మీను, మీను డార్లింగ్. ఎక్కడుంది?
దొంగ ఎక్కడున్నావా? ఇద్దరం కలిసి మంచం పైన ఉండాలి గాని మంచం కిందేంటమ్మా? దా పైకిరా. బుచ్చిబాబు నీకు దండం పెడతాను, నన్ను వదిలేవా ప్లీజ్. అమ్మా, ఇవాళ నేను సాటిస్ఫై చేయకపోతే నువ్వు నన్ను శాశ్వతంగా వదిలేస్తావు అని తెలుసు. దా నేను సాటిస్ఫై చేస్తా. ఆ, ఏం చేస్తావు? సాటిస్ఫై చేస్తాను. దా బంగారం. I love you, Meenakshi. వేరేనంత లేవు, నువ్వు నా కూతురికి ఐ లవ్ యూ చెప్తావా నిన్ను? మీనాక్షి, పెద్దకొచ్చి నిన్ను లేపకపోతాను. I love you, Meenakshi.